హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక పొద్దున్నే వీడియోని స్టార్ట్ చేశానండి. పిల్లల లంచ్ బాక్సుల్లో అని చెప్పి నేను క్యాబేజీ ఫ్రై అలాగే పప్పు చేస్తున్నాను. ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట. సో పిల్లలకి మా వారికి బాక్స్ అయితే రెడీ చేయాలి. ధనుష్ హాఫ్ డే స్కూల్ అనమాట. సో ధనుష్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. టెడ్డీకి మా వారికి మాత్రమే బాక్సెస్ రెడీ చేస్తున్నాను. పప్పు చేశాను, రైస్ కూడా వండి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి. వన్ సైడ్ క్యాబేజీ ఫ్రై చేసుకుంటూ ఇంకో సైడు మిల్క్ పెట్టాను. మార్నింగ్స్ టైంలో పిల్లలు మిల్క్ ఏం తాగరు. నేను కాఫీ కలుపుకోవడానికి అన్నట్టుగా మిల్క్ అయితే పెట్టాను. నేను ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, మా వారికి కూడా పని ఉండి కొంచెం లేట్గా వెళ్తున్నారు. సో నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్తారనమాట. అందుకనే ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా వారు ఇలా టెర్రస్ మీదకైతే వచ్చాము వాక్ చేసి వెళ్దాము అని. ఈరోజైతే ఇంకా ఎండ స్టార్ట్ అవ్వలేదు, కొంచెం మంచుగానే అనిపిస్తోంది. ఇలా చూసుకుంటూ కొంచెం సేపు వాక్ చేసి ఇంటికైతే వెళ్ళాము. ఇలా చల్లగా ఉన్నప్పుడైతే వాక్ చేయాలి అనిపిస్తుంది. టైం అయితే 7:30 అలా అవుతుందన్నమాట మార్నింగ్. ఎండగా ఉంటే అస్సలు చేయలేకపోతున్నాం అనమాట. ఇక ఇంటికి వచ్చేసి ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకొని అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసుకున్నానండి. ఈ విధంగా లాస్ట్ ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఇక ఫ్రైడే రోజు థర్స్డే, సాటర్డే, మండే పూజ ఇలాగే పూలు నిండుగా పెట్టుకొని చేసుకుంటాను కదా. ఇంటి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందనమాట. ఆవిడ దగ్గర చామంతులు తీసుకున్నాను, కానీ నాకేమంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు, ఫ్రెష్గా అనిపించలేదు అనమాట. బయటికి మార్కెట్కి ఏమో నార్మల్ డేస్లో వెళ్ళలేను, సండే వెళ్తే తప్ప. లాస్ట్ సండే అయితే వెళ్ళలేదు బయటికి, అదనమాట ప్రాబ్లము. ఈసారి అయితే వెళ్ళాలి. సండే వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ కూడా 1 kg తెచ్చుకుంటాను. నాకు ఒక 3-4 days హ్యాపీగా వస్తాయి. ఫస్ట్ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. బయటికి వెళ్ళే ముందు ఏంటంటే ఒకసారి కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ ఆపానా లేదా అని చెక్ చేసుకుంటానమాట. తర్వాత దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు కొత్త హౌస్ తీసుకున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారనమాట. సో అందుకని టెంకాయ పూలు అవి వ్రతం దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఒక బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను, బాగుంటుంది కదా అని చెప్పి. ఇక ఈ విధంగా రెడీ అయ్యానండి. ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వేరే ప్లేస్లో ఫ్లాట్ తీసుకున్నారనమాట. ఆ ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చాము. మాతో పాటు మా ఫ్రెండ్స్ ఒక 2 కూడా వచ్చారనమాట. మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది నాకు వీడియో తీయడంలో. నేను అలా వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్ళానండి. వెళ్ళేసరికి అక్కడ మన సబ్స్క్రైబర్ వెల్విషర్ ఒకరు కనిపించారనమాట. హ్యాపీగా కలిశాను, బట్ ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను అనమాట. మాట్లాడాను కానీ పేరు అడగడం అయితే మర్చిపోయాను. మీరు ఈ వీడియో చూస్తుంటారని అనుకుంటున్నాను. అది ఇక పూజ కంప్లీట్ అయిన తర్వాత భోజనాలకు అని చెప్పి మళ్ళీ కిందకైతే వస్తున్నాము. వీళ్ళ క్లబ్ హౌస్ కింద ఉందట. ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. మాకు నియర్ బై ఉంటుందిలేండి, దగ్గర ఒక 5 kilometers అంతే ఉంటుంది. మేమందరం కలిసి వచ్చాము. చాలా వరకు మాకంటే ముందే ఉన్నారులేండి. అలా కిందకు వచ్చాము. చూస్తే ఎండ విపరీతంగా ఉంది. సరే కొన్ని పిక్స్ అలాగే కొంచెం రీల్స్ అలా తీసుకున్నాము. ఇక్కడ వీళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు మీకు, మా ఫ్రెండ్సే. బట్ ఏంటో కొత్త ఫ్లాట్స్ కదా, వుడ్ వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది, అలా సౌండ్ ఎక్కువగా ఉంది. నేను అక్కడైతే గమనించలేదు, అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇది క్లబ్ హౌస్. ఇందులో భోజనాలు అవి లంచ్ అరేంజ్ చేశారు. క్లబ్ హౌస్ అయితే చాలా బాగుంది. ఇక అందరూ ఒకసారి కాకుండా ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇలా సెకండ్ బ్యాచ్కి అయితే మేము జాయిన్ అయ్యాము. మొత్తం కంప్లీట్గా వీడియో అయితే తీయలేదండి, అక్కడక్కడ తీసుకున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది.
అలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను. నేను చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారు, ఒకరు కాదు, భోజనం టైంలో ఇంకొకరు కూడా కనిపించారనమాట. బట్ ఫొటోస్ అయితే తీసుకోలేకపోయాను, వాళ్ళ నేమ్స్ కూడా అడగలేదు. బట్ వాళ్ళు గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడినందుకు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. టెడ్డీ కూడా చెప్పానమాట, ఇంటికి వచ్చి టెడ్డీ కూడా భలే హ్యాపీగా ఫీల్ అయింది. ఇక వచ్చి అన్ని బట్టలు ఫోల్డ్ చేయలేదు కదా, ఇంకా బట్టలు ఫోల్డ్ చేసేసి కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి పడుకున్నాను అనమాట. ఫుల్గా పడుకొని ఈవినింగ్ వచ్చి అప్పుడు టీ పెట్టుకుంటున్నాను 5 o'clock అలాగా. రెగ్యులర్గా అయితే తాగట్లేదండి, ఎప్పుడో ఒకసారి తాగుతున్నాను. టీ కాఫీలు తాగితే బాగానే ఉంటుంది తాగేటప్పుడు. బట్ అందులో ఏంటంటే షుగర్ వేసుకోవాలి కదా, షుగర్ వేసుకోకుండా మనమేమో తాగలేము. ఎన్ని కప్స్ తాగితే అన్ని స్పూన్స్ షుగర్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి దాదాపు మార్నింగ్ అయితే 1 కప్పు కాఫీ తాగుతున్నాను. ఈవినింగ్ కంప్లీట్గా మానేశాను అనమాట. బట్ ఎప్పుడో రేర్గా ఇలా బయటకు వెళ్ళి టైర్డ్ అయ్యి వచ్చినప్పుడు, లేకపోతే బయట ఏదైనా ప్లేస్లో టీ బాగుందన్నా కాఫీ బాగుందన్నా తాగుతున్నా అనమాట. అది టీ మ్యాటర్ అయితే. అది కూడా అల్లం టీ అంటే నాకు చాలా ఇష్టం. అల్లం ఇలాచీ వేసుకొని టీ అయితే తాగుతున్నాను. రావట్లేదు, టెడీయే వీడియో తీస్తోంది. చదివావా నాన్న? చదివేసాను మొత్తం. సైన్స్ ఎగ్జామ్ కదా రేపు, సైన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి పిల్లలకైతే. అసలు ఎంత బిజీగా ఉన్నానంటే అంత బిజీగా ఉన్నాను. ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అయ్యో వెళ్ళాలా అన్నట్టు ఉంటుందన్నమాట. ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడము సరిపోతుంది, బిజీగా ఉంది అసలు. వరకు వెళ్ళాలి, అదే మా ఫ్లాట్స్లో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. పిల్లలకి ఏమైనా కొంచెం స్నాక్స్ చేసి ఇవ్వడం కోసము బొరుగులు అలా తెచ్చుకుందాం అనుకుంటున్నాను. బొరుగులు మిక్చర్ తీసుకొస్తే మసాలా లాగా చేసిద్దామనేసి అనుకుంటున్నాను. వీలైతే వీడియో షూట్ చేస్తాను. టీ కొంచెం మరిగితే బాగుంటాయండి. దగ్గర నేను టీ పెట్టాలంటే ఒక 10 minutes పడుతుంది. అప్పుడే టేస్టీగా ఉంటాయి కదా. మరగకపోతే కొంచెం పచ్చి వాసన మిల్క్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇక కప్పులో అయితే వేస్తున్నాను టీ. నాకు టీ గ్లాస్లో తాగడమే ఇష్టం అండి. రోజు టీ గ్లాస్లోనే వేసుకుంటాను టీని. ఈరోజు అలా టీ అయితే తాగేసి బయటికి కూడా వెళ్ళొచ్చాను. నేను బయట ఏం వీడియో తీయలేదులేండి. ఇక ఈరోజు డిన్నర్ కోసము నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి, మీతో కూడా షేర్ చేసుకుంటాను. నూడిల్స్ ఉడికించడానికి అని చెప్పి ఒక గిన్నెలో 1.5 లీటర్ అలా వాటర్ అయితే వేసి పెట్టాను. ఒక 5 గ్లాసుల వాటర్ మరుగుతూ ఉండంగానే అందులోకి 1 tablespoon సాల్ట్, అలాగే ఒక 4-5 చుక్కల ఆయిల్ వేసుకున్నాను. బాగా మరిగిన తర్వాత వాటరు, అప్పుడు అందులోకి నూడిల్స్ అయితే వేసుకోవచ్చు. నేను ప్యాకెట్ తీసుకొచ్చానండి, గోధుమ పిండితో చేసిందే ఉంటుంది, మనకు సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయి. నేను అవే ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాను. ఒక ప్యాకెట్లో అలా 2 slices లాగా ఉంటాయి కాబట్టి అవి 2 వేసేసుకుంటాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ డిన్నర్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను. వేడి నీళ్ళల్లో అలా వేసి ఒక 5 to 10 minutes లోపే ఆపేసుకోవాలి. ఒక 70 to 80% ఉడికితే సరిపోతుంది. 1 side ఇలా ఉడకబెడుతూ ఉన్నాను కదా, ఇంకొక సైడ్ కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి. చెప్పాను కదా బయటికి వెళ్ళి బొరుగులు ఇవి తీసుకొస్తానని చెప్పి, మిక్చరు బొరుగులు తీసుకొచ్చాను. ఇందులోకి మా ధనుష్ ఆనియన్, టమాటో కట్ చేసి నిమ్మకాయ కూడా పిండి కొంచెము జీరా పెప్పర్ పౌడర్ వేసాడు. చాలా బాగా చేస్తాడనమాట. అలా చూపిస్తూ ఉన్నాడనమాట. చేశానని మీతో కూడా షేర్ చేసుకున్నాను. నేను చేద్దాం అనుకున్నాను కానీ ధనుషే చేస్తూ ఉన్నాడు. వన్ సైడ్ నేను డిన్నర్ ప్రిపరేషన్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా 70 to 80% ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించకూడదు. ఉడికిన తర్వాత మొత్తం వాటర్ లేకుండా ఒక జాల్లో వేసి పెట్టున్నానండి. వాటర్ ఇంకిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మరి ఒకదానికొకటి అతక్కపోకుండా అలాగే కొంచెం చల్లనీళ్ళు చల్లాను అనమాట. అలా పక్కన పెట్టేసుకొని ఈలోపు కావాల్సినవి ఇలా సిద్ధం చేసుకున్నాను. చెప్తాను మీకు డీటెయిల్డ్గా. సెజ్వాన్ సాస్, అలాగే పెప్పర్ పౌడర్ 1/2 tablespoon, సాల్ట్ తగినంత వేసుకోవాలి. నేను తీసుకున్నంత పట్టదు, అందాజుగా వేసుకున్నాను. అలాగే సోయా సాస్, టమాటో కెచప్ వేసుకున్నా.
అలా చిన్న చిన్న బౌల్స్లో అయితే తీసి పెట్టుకున్నా అనమాట, ఎందుకంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. అలాగే పెద్ద కడాయి పెట్టుకున్నానండి, కంఫర్టబుల్గా ఉంటుంది నూడిల్స్ చేయడానికని. కడాయి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ తీసుకున్నాను అనమాట. కావాలి అంటే బీన్స్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను అవి అవాయిడ్ చేసి వీటి వరకు అయితే తీసుకున్నాను. క్యారెట్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను, బాగుంటాయి చూడ్డానికి కూడా అని. ఇలా ఆయిల్ లైట్గా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా వెజిటేబుల్స్ వేసేసుకున్నాను. ఇది కూడా 5 to 10 మినిట్స్ పాటు ఇలా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లోనే. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను రెడీగా. వేగిందనుకోండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు 10 మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత ఇందులోకి సోయా సాస్, పెప్పర్ పౌడరు, తగినంత సాల్ట్, టమాటో కెచప్ అన్నీ వేసుకోవాలి. వెనిగర్ మాత్రం నేను ఇక్కడ వేయలేదు, వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, బట్ నేను వేయలేదు. మీకు ఇంకా కొంచెం ఘాటుగా కావాలి అన్నా పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేయలేదు, పెప్పర్ పౌడరే సరిపోతుంది అని చెప్పి వేయలేదన్నమాట. ఇక అవన్నీ సాసులు వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి మొత్తం కలిపేసుకొని నూడిల్స్ కూడా వేసుకోవాలండి. ఈ నూడిల్స్లో పన్నీర్ వేసుకోవచ్చు వెజ్లో అయితే. నాన్ వెజ్ చేసుకోవాలి అంటే ఎగ్తో కూడా చేసుకోవచ్చు. ఎగ్ నూడిల్స్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫంక్షన్కి వెళ్ళాను కదా, కొన్ని పిక్స్ అయితే ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాచ్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.